ప్రజలతో మమేకమయ్యే విషయంలో చంద్రబాబు కొత్త మార్గాలు అన్వేషిస్తూ ఉంటారు. మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఆయన దూరదర్శన్లో ప్రజలతో ముఖ్యమంత్రి కార్యక్రమం నిర్వహించేవారు. అప్పట్లో ఇంటర్నెట్ లేదు, స్మార్ట్ ఫోన్లు లేవు, శాటిలైట్ ఛానల్స్ లేవు. దూరదర్శన్ ఎక్కువ మందికి అందుబాటులో ఉన్న సమాచార సాధనం. అది బాగా వర్కౌట్ అయింది. తర్వాత వైఎస్ సీఎం అయ్యే నాటికి శాటిలైట్ ఛానల్స్ వచ్చాయి. వాటిలో ఆయన అలాంటి ప్రోగ్రాంలు చేశారు. ఆ తర్వాత సమాచార విప్లవం వచ్చేసింది. ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రజలతో మమేకం కావడానికి ఎన్నో సాంకేతిక అవకాశాలున్నాయి. అయితే ప్రజల్లోకి మరింత బలంగా వెళ్లేలా చెప్పడానికి వినూత్న మార్గాలను అన్వేషించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. ప్రధాని మోదీ పదవి చేపట్టినప్పటి నుండి మన్ కీ బాత్ అనే ప్రోగ్రాం నిర్వహిస్తున్నారు. ఇందులో రాజకీయాలకు అతీతంగా ఆయన చేసే ప్రసంగాలు అందర్నీ ఆకట్టుకుంటున్నాయి. మారుమూల గ్రామాల్లో సమాజం మార్పు కోసం ప్రయత్నిస్తున్న వారిని గుర్తించి ప్రోత్సహిస్తున్నారు. ఇప్పుడు చంద్రబాబు కూడా నాడు ప్రజలతో ముఖ్యమంత్రి, నేడు మన్ కీ బాత్ల తరహాలో 2 ప్రోగ్రాంలను కలిసి ఉండేలా ఓ ప్రోగ్రాంను ప్లాన్ చేసే ప్రయత్నాల్లో ఉన్నారు. జనవరి నుంచి ఈ ప్రోగ్రాం ద్వారా ఆయన ప్రజలతో నిత్యం టచ్లో ఉండేందుకు ప్రయత్నం చేయనున్నారు. ఈ కార్యక్రమం ఆయనను ప్రజలకు మరింత దగ్గర చేసేలా ఉంటుందని టీడీపీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది. అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు.